Good morning students, welcome to Nilagiri Degree and PG College video classes. Now we have to discussing the topic. Another topic is P series. The series topic is discussing. The series is in the form of summation formation lo untundandi. Series ane topic summation n equals to 1 to infinite 1 by n power p is called as a P series. 1 by n power p is summation n equals to 1 to infinite 1 by n power p is called as a P series. Here n equals to 1 to infinite 1 by n power p is a convergent. క్లారిటీగా చూడండి. P సిరీస్కి స్టేట్మెంట్ ఏముండదండి, ప్రూఫ్ ఏముండదండి, ఓన్లీ స్టేట్మెంటే. ఆ సిరీస్ ఎలా ఉంటుంది, ఇప్పటి వరకు సీక్వెన్స్ అంటే ఎలా మెన్షన్ చేసినాం, ఎస్ఎన్తో మెన్షన్ చేసినాం. సో ఇప్పుడు సిరీస్ అంటే ఎలా మెన్షన్ చేస్తున్నాము అని అంటే దిస్ ఇస్ ద సమ్మేషన్ టర్మ్ని సిరీస్ అంటున్నామండి. సమ్మేషన్ టర్మ్ని సిరీస్ అంటున్నాం. హియర్ సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 to infinite 1 by n power p is called a P series. సో సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 to infinite 1 by n power p is అండ్ కన్వర్జెంట్ అంటే ఇక్కడ ఉండే p వాల్యూ గ్రేటర్ దెన్ 1 కంటే ఎక్కువ ఉంటే కన్వర్జెంట్ అండి, 1 కంటే తక్కువ ఉండి 1 ఉంటే డైవర్జెంట్. అంటే ఇచ్చే క్వశ్చను సమ్మేషన్ అంటే సిరీస్ అండి, సిరీస్ అంటాం దీన్ని. సిరీస్ 1 by n power p అని ఉందండి ఇక్కడ, అంటే 1 by n స్క్వేర్ ఉంది. n స్క్వేర్ అంటే p ఈక్వల్స్ ఎంత, ఇప్పుడు 2 అనేది గ్రేటర్ దెన్ 1, సో విచ్ ఈజ్ ఆల్వేస్ కన్వర్జెంట్. ఇప్పుడు ఈ కన్వర్జెంట్ డైవర్జెంట్ అనేది మనం ప్రాసెస్ మొత్తం చేయకుండా ఆ ఫార్మేషన్ ఉన్నది అనుకోండి డైరెక్ట్ కన్వర్జెంట్. ఆ ఫార్మేషన్లో లేదనుకోండి జస్ట్ సింప్లిఫై చేసి ఆ ఫార్మేషన్ తీసుకొచ్చి అక్కడ వచ్చే వాల్యూ 2 ఉందా 3 ఉందా 1 ఉందా, 1 ఉంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 డైవర్జెంట్ అవుతుంది, 3 ఉందనుకోండి గ్రేటర్ దెన్ 1 కన్వర్జెంట్ అవుతుంది. ఆ ప్రాసెస్ దట్ ఈస్ ద P సిరీస్ అండి. అండ్ దెన్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి Cauchy's criterion. is nothing but a Cauchy's criterion satisfies the Cauchy's sequence. Cauchy's criterion is nothing but a Cauchy's sequence. మనకి Cauchy's sequence తెలుసు, mod Sn minus Sm less than epsilon. Here Sn minus Sm is sometimes this is the Cauchy's series and summation k is equals to m to m. Summation k is equals to m to n. Ak is mod ak is less than epsilon is known as a Cauchy's criterion. In this Cauchy's sequences is in the formation. ఈ ప్రాబ్లం ఈ కండిషన్ యూజ్ అవుతుందండి. నెక్స్ట్ థీరమ్స్కి వచ్చేసరికి సమ్మేషన్ k is equals to 1 to m to n ak is less than epsilon is known as a Cauchy's criterion. ఓకే, జస్ట్ సింప్లిఫికేషన్ ఇది ఎక్కడ అడగడు, కాకుంటే ఈ కండిషన్ యూజ్ అవుతుందని నేను చెప్పిన. బట్ P సిరీస్ మాత్రం ప్రాబ్లమ్స్లో వస్తాయండి. నెక్స్ట్ థీరమ్ ఈజ్ దట్ important theorem, most important theorem, ratio test or D-Albert ratio test అని ఇంపార్టెంట్ థీరం ఇది మనకి. రేషియో టెస్ట్ ఆర్ D-Albert ratio test అంటాం. థీరం నేను స్టేట్మెంట్ చూడండి. ఏ సిరీస్ ఆఫ్ సమ్మేషన్ n ఆఫ్ ఏ నాన్ జీరో రియల్ నెంబర్స్, నాన్ జీరో టర్మ్స్, దట్ ఈస్ ద కండిషన్స్ ఆర్ దేర్, 3 కండిషన్స్. సిరీస్ an ఇక్కడ సిరీస్ an అనేది నాన్ జీరో టర్మ్స్ అయితే ఇట్ హ్యాస్ టు సాటిస్ఫైస్ 3 కండిషన్. ఫస్ట్ వన్ ఈజ్ కన్వర్జెన్స్ అబ్సల్యూట్లీ. ఎప్పుడు కన్వర్జెంట్ అవుతుందండి, ఇఫ్ లిమిట్ సుప్రీమం మోడ్ an ప్లస్ 1 బై an లెస్ దెన్ 1 అనే కండిషన్ ఉన్నప్పుడు ఇట్ బికమ్స్ కన్వర్జెన్స్ అబ్సల్యూట్లీ. And then second condition is diverges if limit infimum mod an plus 1 by an is n greater than 1 is n diverges. అదర్వైజ్ ఒకవేళ ఇట్ హ్యాస్ టు సాటిస్ఫైస్ 3 కండిషన్స్ సిరీస్ n ఇన్ ద రేషియో టెస్ట్ అండి. అదర్వైజ్ లిమిట్ ఇన్ఫిమమ్ mod an ప్లస్ 1 బై an ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లిమిట్ సుప్రీమమ్ mod an ప్లస్ 1 బై an అండ్ ద టెస్ట్ గివ్స్ ద నో ఇన్ఫర్మేషన్. అప్పుడేమో ఒకసారి కన్వర్జెన్స్ అవుతుంది, ఒకసారి డైవర్జెన్స్ అవుతుందండి. బట్ ఈ కండిషన్లో ఉన్నప్పుడు దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్, టెస్ట్ గివ్స్ ద నో ఇన్ఫర్మేషన్. ఈ కండిషన్ లిమిట్ సుప్రీమమ్ an ప్లస్ 1 బై an ఉన్నప్పుడు లెస్ దెన్ 1 ఉంటే కన్వర్జెన్స్ అబ్సల్యూట్లీ అన్నాం, గ్రేటర్ దెన్ 1 ఉంటే అది సుప్రీమమ్ ఇది ఇన్ఫిమమ్ ఉన్నప్పుడు డైవర్జెన్స్ అన్నాం. బట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బోత్ కండిషన్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 విచ్ ఈజ్ ఆల్సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు ద టెస్ట్ గివ్స్ నో ఇన్ఫర్మేషన్ అంట. ఓకే, దిస్ ఇస్ ద స్టేట్మెంట్. మీకు స్టేట్ అండ్ ప్రూవ్ రేషియో టెస్ట్ అంటాడు, సో స్టేట్మెంట్ కూడా మీరే రాసుకోవాల్సి వస్తుంది. ఏ ప్రాబ్లమ్స్కి స్టేట్మెంట్ అడగడండి మనకి. ఓకే, నౌ వి గో ఫర్ ద ప్రాబ్లం ప్రూఫ్ అండి. గివెన్ దట్ ద సిరీస్ ఆఫ్ ఏ నాన్ జీరో టర్మ్స్ లెట్ సుప్రీమమ్ mod an పవర్ 1 బై n ఈక్వల్స్ టు l అని మనం అజమ్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా దిస్ ఇస్ ద థీరమ్ ఆఫ్ రూట్ టెస్ట్ అండి. దిస్ ఇస్ ద
థీరం ఆఫ్ రూట్ టెస్ట్ నెక్స్ట్ వస్తుంది, అది రూట్ టెస్ట్ థీరం అది. ఓకే, స్టేట్మెంట్ రూట్ టెస్ట్ స్టేట్మెంట్ అది. వీ నో దట్ లిమిట్ ఇన్ఫిమమ్ మోడ్, ఈ థీరం చేసినాం చూడండి ఒకసారి మనం లాస్ట్ వీడియోస్లోను ఆ ముందు వీడియోస్లోనే చేసినాం. లిమిట్ ఏది ఎలా అనుకొని, ఒకటి ఆల్ఫా అనుకొని ఒకటి బీటా అనుకొని, ఒకటి ఎం అనుకున్నాం ఆల్ఫా అనుకుంటున్నాం, ఎల్ అనుకున్నాం ఆల్ఫా అనుకున్నాం, ఎం అనుకుంటున్నాం బీటా అనుకున్నాం, ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అనుకొని అజమ్ చేసుకొని ప్రూవ్ చేసినాం ఒకటి. సో ఆ థీరం స్టేట్మెంట్ రాస్తున్నాం అండి, ఇక్కడ థీరం కండిషన్ రాస్తున్నాం. వీ నో దట్ లిమిట్ ఇన్ఫిమమ్ ఏఎన్ ప్లస్ 1/an ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లిమిట్ ఏఎన్ పవర్ 1/n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ లిమిట్ సుప్రీమమ్ ఏఎన్ ప్లస్ 1. సో ఆ కండిషన్స్ని లిమిట్ ఇన్ఫిమమ్ సుప్రీమంగా అండి ఓన్లీ యూజింగ్ ఓన్లీ లిమిట్ సుప్రీమమ్ ఏఎన్ ప్లస్ 1/n వరకే యూజ్ చేస్తున్నాం. మిడిల్ దాంట్లో ఉన్నదాన్ని జస్ట్ ఆల్ఫా లాగా యూజ్ చేస్తున్నాం అండి. మిడిల్లో ఉన్న టర్మ్ని లిమిట్ ఏఎన్ పవర్ 1/, ఎందుకంటే మనకి ఇక్కడ అదే ఉంది కదా, ఇక్కడ మనకి లిమిట్ ఇన్ఫిమమ్ ఏఎన్ ప్లస్ 1/n, లిమిట్ సుప్రీమమ్ ఏఎన్ ప్లస్ 1/n కదా మనకు ఉన్నది. సో ఆ కండిషన్లోని యూజ్ చేస్తూ లిమిట్ సుప్రీమమ్ ఆఫ్ ఏఎన్ పవర్ 1/n వాల్యూ, సుప్రీమమ్ ఆఫ్ ఏఎన్ 1/n రేషియో, ఇది రూట్ టెస్ట్ నుంచి ఆల్ఫా కదా, సో ఆల్ఫా లాగా సబ్స్టిట్యూట్ చేసినాం. ఇన్ఫిమమ్ ఏఎన్ పవర్ 1/n వాల్యూ 1 లాగా యూజ్ చేస్తూ. ఓకే, ఫస్ట్ కేసు మనకి ఫస్ట్ కేసు ఏమని చెప్పిండు, కన్వర్జెస్ అబ్సల్యూట్లీ అన్నాడు కదా. ఇఫ్ లెట్ లిమిట్ సుప్రీమమ్ మాడ్ ఏఎన్ ప్లస్ 1/n లెస్ దెన్ 1 కదండి ఫస్ట్ కండిషన్ తీసుకుంటున్నా. లిమిట్ సుప్రీమమ్ ఏఎన్ ప్లస్ 1/n లెస్ దెన్ 1 కదండి. యాక్చువల్గా ఫ్రమ్ 1 ఈక్వేషన్ నుంచి ఏమని రాసుకోవచ్చు, ఒకసారి టెస్ట్ చేసుకోండి. టెస్టింగ్ దస్ గివెన్ ఇన్ఫర్మేషన్ ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లిమిట్ ఇన్ఫిమమ్ ఏఎన్ ప్లస్ 1/n ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లిమిట్ సుప్రీమమ్ మాడ్ ఏఎన్ ప్లస్ 1/n కదండి. హియర్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఏంటి మనకి, లిమిట్ సుప్రీమమ్ మాడ్ ఏఎన్ ప్లస్ 1/n పవర్ 1/n ఈక్వల్స్ టు ఆల్ఫా కదండి. సో హియర్ ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లిమిట్ ఇదే కాండి, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూని చూజ్ చేస్తున్నా ఈక్వేషన్ 1 నుంచి. ఈక్వేషన్ 1లో ఏముంది చూడండి ఒకసారి, రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వేషన్ లిమిట్ ఏంటిది, ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లిమిట్ సుప్రీమమ్ మాడ్ ఏఎన్ ప్లస్ 1/an. ఈక్వేషన్ 1 అబ్జర్వ్ చేయండి రైట్ హ్యాండ్ సైడ్, అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఎలా ఉంది, లిమిట్ సుప్రీమమ్ ఏఎన్ ప్లస్ 1/an. అది మనకి ఏం కండిషన్, మనం తీసుకున్నది ఏంటండి, ఇచ్ ఈజ్ అన్ లెస్ దెన్ 1 అని తీసుకున్నాం. ఈక్వేషన్ 1లో ఏముంది, ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు లిమిట్ సుప్రీమమ్ ఏఎన్ ప్లస్ 1/an, ఆల్ఫా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఈక్వేషన్ 1లో. కానీ మనం అజమ్ చేసుకున్నది ఏంటి, మనం తీసుకున్నది ఏంది, లిమిట్ సుప్రీమమ్ మాడ్ ఏఎన్ ప్లస్ 1/an ఈజ్ లెస్ దెన్ 1. ఆల్ఫా లెస్ దెన్ లిమిట్ సుప్రీమమ్ అన్నారు, లిమిట్ సుప్రీమమ్ లెస్ దెన్ 1 అంటే వీ హ్యావ్ టు బోత్ టర్మ్స్ నుంచి ఏమని రాసుకోవచ్చు, ఆల్ఫా లెస్ దెన్ 1 అని రాసుకోవచ్చు. కానీ ఆల్ఫా లెస్ దెన్ 1 వచ్చిందంటే విచ్ ఈజ్ అన్ ఆటోమేటికల్లీ అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ బై రూట్ టెస్ట్ అండి. యాక్చువల్గా రూట్ టెస్ట్ నెక్స్ట్ చెప్తా, ముందే చెప్పాలి యాక్చువల్గా రూట్ టెస్ట్ కానీ రాయలేదు. సో బై రూట్ టెస్ట్ నుంచి సిగ్మా ఆల్ఫా లెస్ దెన్ 1 అయితే కన్వర్జెంట్ అండి, దాంట్లో చెప్పినప్పుడు చూడండి ఒకసారి, అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ ఆల్ఫా లెస్ దెన్ 1 అయితే. ఓకే అండి, నెక్స్ట్ ఇప్పుడు లిమిట్ ఇన్ఫిమమ్ మాడ్ ఏఎన్ ప్లస్ 1/an గ్రేటర్ దెన్ 1. సో గ్రేటర్ దెన్ 1 ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం చూడండి ఈక్వేషన్ 1లో, సో ఈ లిమిట్ ఇన్ఫిమమ్ తీసుకుంటున్నాం. లిమిట్ ఇన్ఫిమమ్ మాడ్ ఏఎన్ ప్లస్ 1/an ఈజ్ దెన్ గ్రేటర్ దెన్ ఆల్ఫా గ్రేటర్ దెన్ అది 1. ఈ రెండింటి నుంచి విచ్ ఈజ్ అన్ ఆల్ఫా గ్రేటర్ దెన్ 1 అంటే బై ద రూట్ టెస్ట్ నుంచి విచ్ ఈజ్ అన్ గ్రేటర్ దెన్ 1 అని మెన్షన్ చేస్తున్నాం. అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఆల్ఫా గ్రేటర్ దెన్, అప్పుడేమో లెస్ దెన్ 1 వచ్చింది కాబట్టి బై రూట్ టెస్ట్ నుంచి కన్వర్జెంట్ అన్నాం. ఇప్పుడు ఆల్ఫా అండి, మీరు మొత్తం అబ్జర్వ్ చేసుకోండి, ఆల్ఫా ఓన్లీ ఆల్ఫానే. ఆల్ఫా లెస్ దెన్ 1 కాబట్టి కన్వర్జెంట్, ఆల్ఫా గ్రేటర్ దెన్ 1 కాబట్టి డైవర్జెస్ బై ద రూట్ టెస్ట్. రూట్ టెస్ట్ నేను నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోనే కంటిన్యూ చేస్తా అండి, రూట్ టెస్ట్ కూడా అక్కడ చూద్దాం క్లారిటీ. ఇంకా అదర్వైజ్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఇప్పుడు 3 కేసెస్ కానీ మొత్తము, ఫస్ట్ కేసు లెస్ దెన్ 1, సెకండ్ కేసు గ్రేటర్ దెన్ 1, అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ అయిపోయింది, గ్రేటర్ అయిపోయింది. ఇప్పుడు ఈక్వల్స్ టు 1 అయినప్పుడు ఎలా, సో ఈక్వేషన్ 1 ఇదే కదండి మనకి, లిమిట్ ఇన్ఫిమమ్ ఏఎన్ ప్లస్ 1/an ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, యాక్చువల్గా ఈ ప్లేస్లో ఆల్ఫా ఉండే బట్ ఆల్ఫా ఈక్వల్స్ టు 1 కదా థర్డ్ కేసు, సో వీ హ్యావ్ టు టేక్ 1 లిమిట్ సుప్రీమమ్. లెట్ ఆల్ఫా ఈక్వల్స్ టు 1 అయినప్పుడు లిమిట్ ఏఎన్ ఈక్వల్స్ టు లిమిట్ జస్ట్ సమ్మేషన్ 1/n, హియర్ ఏఎన్ ఈక్వల్స్ టు 1/n అబ్జర్వ్ తీసుకుంటున్నాం అండి. ఏఎన్ పవర్ 1/n ఈక్వల్స్ టు 1/n పవర్ 1/n 1/n పవర్ n. సో ఇది ఆల్ఫా ఈక్వల్స్ టు లిమిట్ సుప్రీమమ్ ఏఎన్ పవర్ 1/n అండి, అప్లై చేస్తున్నాం.
అంటే 1/n పవర్ n అంటే n టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు 1/n టెన్స్ టు జీరోనే కాండి అంటే n పవర్ 0 అంటే 1 ఇట్స్ బికమ్స్ an ఈక్వల్స్ టు 1 ఇట్స్ వాల్యూ p అండి p ఈక్వల్స్ టు ఇప్పుడు ఇక్కడ 1/n పవర్ p యాక్చువల్గా 1/n పవర్ p అయితే బై p సిరీస్ నుంచి ఏం చెప్పొచ్చు బై p సిరీస్ ఈక్వల్ 1 వచ్చింది అని అంటే ఇట్స్ p వాల్యూ 1 వచ్చిందంటే విచ్ ఈజ్ డైవర్జెస్ కానీ బై ద p సిరీస్ నుంచి సో ఆల్ఫా ఇక్కడ ఒకసారి p సిరీస్ నుంచి డైవర్జెస్ అని చెప్తున్నాం అక్కడ ఒకసారి ఇట్స్ వాల్యూ 1 అని మెన్షన్ చేస్తున్నాం అండి ఆల్ఫా ఈక్వల్స్ టు దెన్ వీ కెనాట్ సే సిమేషన్ n ఈజ్ అ డైవర్జెంటా కన్వర్జెంటా అది మనం అబ్జర్వ్ p సిరీస్ నుంచి ఓకే n/n పవర్ p ఉంటేనే కాండి బట్ n పవర్ 1 ఉంటుంది ఇక్కడ అది p సిరీస్ డైవర్జెసా కన్వర్జెన్సా అని పర్టికులర్గా మెన్షన్ చేయట్లేం కాబట్టి దెర్ ఈజ్ నో ఇన్ఫర్మేషన్ ఇన్ దట్ డైవర్జెంటా కన్వర్జెంటా అని చెప్పలేం కాబట్టి ఇట్ హ్యాస్ టు ఫైండ్ దెర్ ఈజ్ నో ఇన్ఫర్మేషన్ ఇస్ ద రూట్ టెస్ట్ అండి సారీ రేషియో టెస్ట్ ఇది రూట్ టెస్ట్ వింటే ఇంకా కొంచెం క్లారిటీగా వస్తుంది రూట్ టెస్ట్లో ఆల్ఫా లెస్ దెన్ 1 ఆల్ఫా గ్రేటర్ దెన్ 1 ఉంటుంది రేషియో టెస్ట్లో వచ్చేసి మనకి లిమిట్ సుప్రీమం మాడ్ an + 1 ఆ ప్రాసెస్ ఉంటుంది ఓకే రూట్ టెస్ట్ చూద్దాం మనం టెస్ట్ అనేది మీకు ఇచ్చిన జిరాక్స్లో లేదండి చూసిన ఇప్పుడే నేను రూట్ టెస్ట్ లేదు మీరు దీని నుంచి రాసుకోండి ఇంపార్టెంట్ థీరం అండి ఇది సో జిరాక్స్లో లేదు కాబట్టి రాసుకోండి మీరు రూట్ టెస్ట్ ఇంపార్టెంట్ థీరం అండి ఇది సో రూట్ టెస్ట్ అయిన అంటాం కాచెస్ ఎంత రూట్ టెస్ట్ అయిన అంటాం స్టేట్మెంట్ చూడండి ఒకసారి లెట్ సమ్మేషన్ an be any series and let alpha equals to limit supremum mod an power 1/n the series an is అబ్సల్యూట్లీ కన్వర్జెంట్ ఎప్పుడు ఆల్ఫా లెస్ దెన్ 1 అయినప్పుడు గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు డైవర్జెన్స్ ఓకేనా అండి అక్కడ యూజ్ చేసినాం మనం లెస్ దెన్ 1 అయితే కన్వర్జెంట్ గ్రేటర్ దెన్ 1 అయితే డైవర్జెన్స్ ఈక్వల్స్ టు 1 అయితే దెర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్ లెస్ దెన్ 1 అయితే కన్వర్జెంట్ ఆ సిరీస్ ఎలా ఉండాలి మాత్రం సుప్రీమం an పవర్ 1/n ప్రాసెస్లోనే ఉంటేనే ఆల్ఫా ఈక్వల్స్ టు లిమిట్ సుప్రీమం an పవర్ 1/nలో ఉంటే అక్కడ వచ్చే వాల్యూ అనేది 1 కంటే తక్కువ ఉంటే కన్వర్జెంట్ 1 కంటే ఎక్కువ ఉంటే డైవర్జెంట్ ఈక్వల్స్ టు 1 ఉంటే దెర్ ఈజ్ నో ఇన్ఫర్మేషన్ అండి ఆల్ఫా వాల్యూ అనేది బట్ ఆల్ఫా వాల్యూ ఏంటిది లిమిట్ సుప్రీమం మాడ్ an పవర్ 1/n ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుండాల్సిందే ఇక్కడ వచ్చే వాల్యూ అంటే ఆల్ఫా ఈక్వల్స్ టు ఈ ప్రాసెస్లో అప్లై చేసినాక anకి అప్లై చేసినాక అక్కడ వచ్చిన మిగిలిన వాల్యూ లెస్ దెన్ ఉందా గ్రేటర్ దెన్ ఉందా 1 ఉందా లెస్ దెన్ ఉంటే 1 కంటే తక్కువ ఉంటే కన్వర్జెస్ 1 కంటే ఎక్కువ ఉంటే డైవర్జెన్స్ ఈక్వల్స్ టు 1 ఉంటే దెర్ ఈజ్ నో ఇన్ఫర్మేషన్ ఓకే నౌ వి గో ఫర్ ద ప్రూఫ్ given that series an is any series and alpha equals to limit supremum mod an power 1/n okay alpha equals to limit supremum mod an power 1 by the using the definition of convergent definition చేస్తున్నా for each epsilon greater than 0 there exists a number n such that small n is greater than capital N then implies mod supremum of mod an power 1/n minus alpha అంతేకాండి లిమిట్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు ఎస్ఎన్ అని అనుకోండి మనం ఏం రాస్తున్నాం ఎస్ఎన్ మైనస్ ఎస్ఈజన్ లెస్ దెన్ ఎప్సిలాన్ లిమిట్ ఒకటి తీసేసి మనకి ఇక్కడ ఏముంది లిమిట్ సుప్రీమం ఇక్కడ అండి లిమిట్ సుప్రీమం మాడ్ an పవర్ 1/n ఈక్వల్స్ టు ఆల్ఫా అని ఉంది అంటే లిమిట్ తీసేసి సుప్రీమం an పవర్ 1/n మైనస్ ఆల్ఫా ఈక్వల్స్ టు మైనస్ ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అనే కదా రాసేది ఓకే మైనస్ ఎప్సిలాన్ అయిపోయింది నేను మోడ్ తీసేస్తున్నా మైనస్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ మైనస్ ఆల్ఫా ఉంది కదా ప్లస్ ఆల్ఫా చేస్తున్నా ఆల్ఫా మైనస్ ఎప్సిలాన్ ఆల్ఫా ప్లస్ ఎప్సిలాన్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఈక్వేషన్ 1 ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ని యూజ్ చేసుకుంటూ లెస్ దెన్ 1 గ్రేటర్ దెన్ 1 ప్రూవ్ చేద్దాం ఈక్వల్స్ టు 1 లెస్ దెన్ 1 ఫస్ట్ కేసు ఓకే ఆల్ఫా లెస్ దెన్ 1 అయినప్పుడు ఆల్ఫా ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ ఆల్సో లెస్ దెన్ 1 ఎందుకు ఎప్సిలాన్ ఈజ్ అన్ స్మాల్ నెంబర్ అంటే గ్రేటర్ దెన్ 0 విచ్ ఈజ్ అన్ లీస్ట్ వాల్యూ కాబట్టి ఆల్ఫా ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ అన్ లెస్ దెన్ 1 తీసుకుంటున్నాం ఓకే ఫ్రమ్ ఈక్వేషన్ 1 వీ హ్యావ్ ఈక్వేషన్ 1 నుంచి రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ తీసుకుంటున్నాం అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా కానీ కేస్ 1 రైట్ హ్యాండ్ సైడ్ కేస్ 2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంత ముందుకు కూడా కాచెస్ అండ్ డి ఆల్బర్ట్ రేషియో టెస్ట్ కూడా అదే చేసినామండి ఓకే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ లెస్ దెన్ 1కి అయితే రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నాం గ్రేటర్ దెన్ 1 అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నాం లిమిట్ సుప్రీమం an పవర్ 1/n ఈజ్ దెన్ లెస్ దెన్ ఆల్ఫా ప్లస్ ఎప్సిలాన్ ఇన్ పర్టికులర్ సుప్రీమం ఆఫ్ an పవర్ 1/n విట్ బికమ్స్ an పవర్ 1/n కానీ ఇట్ ఇన్ పర్టికులర్ an పవర్ 1/n తీసేస్తున్నా అండి 1/n తీసేయాలంటే ఎలా nతో మల్టిప్లై చేస్తే ఇక్కడ n క్యాన్సిల్ అయ్యి ఈ దీనికి n వచ్చేస్తుంది చూసుకోండి ఒకసారి దీనికి n వచ్చేసింది
అండ్ దెన్ సిరీస్ ఏ mod an, సిరీస్ n ఈక్వల్స్ టు 1, సిరీస్ అప్లై చేసిన n ఈక్వల్స్ టు 1 to infinite ఆల్ఫా ప్లస్ అప్లై ది RHS ఆఫ్ ది అబోవ్ ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫార్మేషన్లో ఉంది సిరీస్ a ఇంటూ ఆర్ పవర్ n. ఇదేంటి ఏం సిరీస్ అంటే జామెట్రిక్ సిరీసేగా మనకి. సో జామెట్రిక్ సిరీస్ హియర్ ఆర్ ఈక్వల్స్ టు ఏముంది మనకి ఆల్ఫా ప్లస్ ఎప్సిలాన్ పవర్ ఎన్ఏ కదా. ఏ వాల్యూ 1 అనుకుందాం. ఆల్ఫా ప్లస్ ఎప్సిలాన్, ఆల్ఫా ప్లస్ ఎప్సిలాన్ అనేది ఏంటి మనకి ఇక్కడ ఆల్ఫా ప్లస్ ఎప్సిలాన్ అనేది ఏంటండి 1. హియర్ బై ద సిరీస్ జామెట్రిక్ సిరీస్ ఆర్ లెస్ దెన్ 1 అయితే కన్వర్జెంట్, ఆర్ గ్రేటర్ దెన్ 1 అయితే డైవర్జెంట్. ఆ ప్రాసెస్లో చూద్దాం. కన్వర్జెంట్ బై ద జామెట్రిక్ సిరీస్ అండి, convergent by the geometric series and is an absolutely convergent, absolutely convergent. ఇది ఆల్ఫా లెస్ దెన్ 1 అయినప్పుడు, ఆల్ఫా గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు ఆల్ఫా మైనస్ ఎప్సిలాన్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దెన్ 1. సుప్రీమం సేమ్ ప్రాసెస్ an పవర్ 1/n, an ఈజ్ ఇన్ గ్రేటర్ దెన్ సిరీస్ అప్లై చేస్తాం. ఆల్ఫా ఈక్వల్స్ టు బై ద జామెట్రిక్ సిరీస్ తెలిస్తేనే మీకు ఈ ఫార్ములాస్ తెలుసు. జామెట్రిక్ సిరీస్ a ఇంటూ ఆర్ పవర్ n. హియర్ ఆర్ అనేది లెస్ దెన్ 1 ఉంటే కన్వర్జెంటే, ఆర్ అనేది గ్రేటర్ దెన్ 1 ఉంటే డైవర్జెంటే బై ద జామెట్రిక్ సిరీస్ అండి ఇన్ జీపీలో ఉన్నప్పుడు. హియర్ ఆర్ అనేది లెస్ దెన్ 1 గ్రేటర్ దెన్ 1 ఎలా తెలుస్తుంది అంటే ఆర్ ప్లేస్లో ఏముంది మనకి ఇక్కడ ఆల్ఫా మైనస్ ఎప్సిలాన్, ఆల్ఫా మైనస్ 1 గ్రేటర్ దెన్ 1 ఉంది కాబట్టి డైవర్జెంట్. ఇక్కడ ఆర్ ప్లేస్లో ఏముంది ఆల్ఫా ప్లస్ ఎప్సిలాన్ ఉందండి ఇంత ముందుకి. సో అది లెస్ దెన్ 1 ఉంది కాబట్టి అది కన్వర్జెంట్ అయిపోయింది, ఇది డైవర్జెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఈక్వల్స్ టు 1 అప్పుడు, సో ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు ఎలా, ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు టూ కేసెస్ అని కాదండి, జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని 1 ప్రూవ్ చేద్దాం. an ఈక్వల్స్ టు 1/n అని తీసుకుంటున్నా. లిమిట్ an పవర్ 1/n, an వాల్యూ ఎంత 1/n అంటే 1/n పవర్ 1/n, n టెన్స్ టు 0, 1/n టెన్స్ టు 1/n టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు 1/n టెన్స్ టు 0 అవుతుంది. అంటే 1/n డైవర్జెడ్ బై పీ టెస్టే కానీ, పీ టెస్ట్ ఏంటిది సమేషన్ 1/n పవర్ p. అక్కడ p ఈక్వల్స్ టు 1 వచ్చిందండి, p ఈక్వల్స్ టు 1 వచ్చింది అంటే ఇట్ బికమ్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు డైవర్జెస్ కదా, ఇక్కడ ఒకసారి డైవర్జెస్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చూడండి ఒకసారి. 1/n² తీసుకున్నా కూడా అదే ప్రాసెస్ 1 వస్తుంది, విచ్ ఈజ్ 1/n² తీసుకున్నప్పుడు 2/1n కాండి. 2/n అంటే ఇక్కడ n ఈక్వల్స్ టు 2 వచ్చింది. 2 అంటే మనకి గ్రేటర్ దెన్ 1, అక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయితేనే డైవర్జెన్స్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 వచ్చింది కాబట్టి కన్వర్జెంట్. అంటే అంటే an ఈక్వల్స్ టు ఒకసారి 1/n తీసుకుంటే కన్వర్జెంట్ వస్తుంది, 1/n² తీసుకుంటే ఇక్కడ 1/n తీసుకుంటే డైవర్జెంట్ వచ్చిందండి, 1/n² తీసుకుంటే కన్వర్జెంట్ వస్తుంది. అంటే సమ్ టైమ్స్ కన్వర్జెంట్, సమ్ టైమ్స్ డైవర్జెంట్స్. ద రూట్ టెస్ట్ ఈజ్ రూట్ టెస్ట్ ఈజ్ నాట్, ద టెస్ట్ గివ్స్ ద నో ఇన్ఫర్మేషన్. ఒకసారి కన్వర్జెంట్ వస్తుంది, ఒకసారి డైవర్జెన్స్ వస్తుంది కాబట్టి ద టెస్ట్ గివ్స్ నో ఇన్ఫర్మేషన్. ఓకే అండి, ఈ రూట్ టెస్ట్ అనేది ఆ జిరాక్స్లో లేదు, రూట్ టెస్ట్ రాసుకోండి మీరు. సో ఇవాళ ఇది స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి. సో ఇక్కడ ఈ 2 థియరమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మోడల్ మీద 2-3 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఒకసారి చూడండి. గివెన్ సిరీస్ ఈజ్ సిరీస్ n/n² + 3 అండి. సో n² + 3 ఈజ్ ఇన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4n² అని రాసుకోవచ్చు, కానీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి సింప్లిఫికేషన్ కోసం. 1/n² + 3 ఈజ్ ఇన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1/4n² రాసిర్రు. లెస్ దెన్ బికమ్స్ గ్రేటర్ దెన్ అయింది, డివైడెడ్ బై చేసింది కాబట్టి n/n² + 3 ఈజ్ ఇన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏమని రాసిండు n/4n². 4n² అంటే n ఒక n క్యాన్సిల్ అయితే 1/4n అవుతుంది. ఓకే, 1/4 ఈజ్ ద కాన్స్టెంట్, 1/n ఒకసారి ఉంచిన. 1/n అంటే టెస్ట్ ఎలా ఉందండి 1/n పవర్ p ఫామ్లో ఉంది. అంటే హియర్ p ఈక్వల్స్ టు 1/n అంటే p ఈక్వల్స్ ఎంత పవర్లో ఏముంది మనకి 1 ఉంది కాబట్టి, అంటే p ఈక్వల్స్ టు 1. p లెస్ దెన్ బై p సిరీస్ ఏంది, p లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయితే డైవర్జెంట్, p గ్రేటర్ దెన్ 1 అయితే కన్వర్జెంట్. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ అంటే ఈక్వల్స్ టు 1 ఉంది కాబట్టి ఇట్ గోస్ టు డైవర్జెన్స్. ఇది p సిరీస్, ఒక p సిరీస్ మీద ఒక ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి.
n ఫ్యాక్టోరియల్ బై n పవర్ n అండి. లెట్ n ఫ్యాక్టోరియల్ బై n పవర్ n an ఈక్వల్స్ టు రాస్తున్నాం అంటే సిరీస్ ఏఎన్ఏ కదా. దీన్ని ఏం చేస్తున్నామంటే బై యూజింగ్ ద ఏఎన్ ప్లస్ బై ఏఎన్ ఉంది కానీ రేషియో టెస్ట్ నుంచి చేస్తున్నా దీన్ని, ఈ ప్రాబ్లమ్ని. ఏఎన్ ఈక్వల్స్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్, ఏఎన్ ప్లస్ 1 ఈక్వల్స్ టు ఏఎన్ అయితే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ పవర్ ఎన్ అండి. ఏఎన్ ప్లస్ 1 అయితే ఏమవుతుంది, ఎన్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎన్ ప్లస్ 1 పవర్ ఎన్ అవుతుంది, అంతేగాండి. అంటే ఎన్ ప్లేస్లో ఎన్ ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎన్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ని ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. ఎన్ ప్లస్ 1 పవర్ ఎన్, ఇక్కడ ఎన్ ప్లస్ 1 పవర్ ఎన్ కాదండి, ఎన్ ప్లస్ 1 పవర్ ఎన్ ప్లస్ 1, ఎన్ పవర్ ఎన్ కదా, అంటే ఎన్ ప్లస్ 1 పవర్ ఎన్ ప్లస్ 1, ఇక్కడ ఎన్ ప్లస్ 1 పవర్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1, పైన ఎన్ ప్లస్ 1 పైన ఎన్ ప్లస్ 1 కింద ఎన్ ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఎన్ ఫ్యాక్టోరియల్ ఉంటుంది, కింద ఎన్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఉంటుంది. నేను ఏం చేస్తున్నా అంటే కింద ఎన్ పవర్ ఎన్ కామన్ తీస్తే 1 ప్లస్ 1 బై ఎన్ పవర్ ఎన్ అవుతుంది. పైన ఎన్ ఫ్యాక్టోరియల్ ఉంది, కింద ఎన్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఉంది. మనకి ఫార్ములా ఏంది, లిమిట్ ఆఫ్ ఏఎన్ ప్లస్ 1 బై ఏఎన్ఏ కదా. ఏఎన్ వాల్యూ ఇక్కడ ఉంది, ఏఎన్ ప్లస్ 1 వాల్యూ ఉంది, సబ్స్టిట్యూట్ చేయండి. ఏఎన్ వాల్యూ ఏంటిది, ఫస్ట్ ఏఎన్ ప్లస్ 1 వాల్యూ అండి, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ పవర్ ఎన్ ఇంటూ 1 ప్లస్ 1 బై ఎన్. ఏఎన్ వాల్యూ ఏంటిది, ఎన్ కిందగా అండి, అంటే కింద కాబట్టి ఎన్ పవర్ ఎన్ బై ఎన్ ఫ్యాక్టోరియల్ అవుతుంది. అప్పుడు ఎన్ పవర్ ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎన్ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, మిగిలింది ఏమని చూసుకోండి ఒకసారి. ఓన్లీ 1 ప్లస్ 1 బై ఎన్ డివైడెడ్, దిస్ ఇస్ ద డైరెక్ట్ ఫార్ములా విచ్ ఈస్ లెస్ దెన్ 1 అవుతుంది, కన్వర్జెంట్ అవుతుంది. బై రూట్ టెస్ట్ అండి, ఇది పీ టెస్ట్ కాదు. పీ సిరీస్లో లెస్ దెన్ 1 అయితే డైవర్జెంట్ కానొచ్చు. ఇది రేషియో టెస్ట్, లెస్ దెన్ 1 కన్వర్జెంట్. రూట్ టెస్ట్ అయినా రేషియో టెస్ట్ అయినా లెస్ దెన్ 1 అయినా కానీ కన్వర్జెంట్ అండి. ఓకే, అండ్ దెన్ ప్రాబ్లమ్ ఉంది చూడండి. లెట్ సిరీస్ n ఫ్యాక్టోరియల్ బై n పవర్ 4 ప్లస్ 3 ఏఎన్ ఈక్వల్స్ టు దిస్ వన్ అండి. ఏఎన్ వాల్యూ రాసినాం, ఏఎన్ ప్లస్ 1 రాసినాం. ఎన్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ని ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్ రాసినాం. ఎన్ పవర్ 4గా అండి, అంటే ఎన్ ప్లస్ 1 పవర్ 4 ప్లస్ 3. ఓకే, లిమిట్ ఏఎన్ ప్లస్ 1 బై ఏఎన్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతున్నాయో చూసుకోండి ఒకసారి. ఎన్ ఫ్యాక్టోరియల్ ఎన్ పవర్ 4 ఓన్లీ దీస్ వాల్యూస్ ఆర్ క్యాన్సల్డ్. ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు 1 బై ఎన్ టెన్స్ టు 0. మొత్తం టోటల్ సెట్ అన్ని ఎన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇట్ గోస్ టు ఇన్ఫినిటీ. అంటే గ్రేటర్ దెన్ 1 అంటే ఇట్ గోస్ టు డైవర్జెస్. కంప్లీట్ అవుతుంది. అండ్ దెన్ 4th యూనిట్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ యూనిట్ కంప్లీట్ కాగానే. థ్యాంక్ యూ.